ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాదు రెండు జంట నగరాలు. ఆ రోజు నేను ఆలోచించాను, హైదరాబాద్ అభివృద్ధి కావాలి, అభివృద్ధి అయితే ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆలోచించాను. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు మీరు సైబరాబాద్ నగరాన్ని 9 సంవత్సరాల్లో నిర్మించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కింది. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. ఎన్ని నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, ఒక్క రైల్వే స్టేషన్ కొత్తగా వచ్చిందండి హైదరాబాద్? అట్లీస్ట్ వన్? నో. ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ యాడ్ అయింది హైదరాబాద్లో కొత్తది? నిజాం కట్టినవి తప్ప. ప్రైవేట్ రావచ్చు, అపోలో ఈపోలో ఆపోలో చాలా వస్తాయి, అది దేశమంతా వచ్చిన ఒక హైదరాబాద్లో రాలే. గవర్నమెంట్ హాస్పిటల్ విత్ ద స్టేచర్ ఆఫ్ ఉస్మానియా, విత్ ద స్టేచర్ ఆఫ్ గాంధీ, నీలోఫర్, క్యాన్సర్ హాస్పిటల్. ఎంత గొప్ప రాజు అంటే నిజాం, ఆయన స్థాపించిన ఈ ఎగ్జిబిషన్ నిలబడి మాట్లాడుతున్నా కాబట్టి నాకు జ్ఞాపకం వస్తూ ఉంది.